హలో అండి. వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా వీడియో? అయితే కొంచెం టైం ఉంటే మన ఛానల్‌కి వెళ్ళి ఒకసారి చూడండి. ఫన్నీ ఫన్నీ షార్ట్స్ ఉంటాయి. చిన్ని చిన్ని వ్లాగ్స్ ఉంటాయి. మరీ బోర్ కొట్టేలాగైతే ఉండవు. ఓకే, పర్లేదు, బాగానే ఉంటాయి. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్‌గా నా పెళ్ళయింది. సో, గిఫ్ట్స్ వస్తాయిగా. నా వాళ్ళు నా కోసం ఏం తెచ్చారా అని చూసుకుంటున్నాననమాట. సో, ఎలాగా తీస్తున్నాను కదా! వ్లాగ్ చేద్దాం, నాకు మెమరీలా ఉంటుంది. అండ్ నా సబ్స్క్రైబర్స్‌లో నేనంటే ఇష్టం ఉండి, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ కోసం కూడా. అయితే ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయంగానే మా బావ, అక్క వాళ్ళు ఇచ్చిందండి. రాకేష్ బావ, ప్రియాంక అక్క వాళ్ళు. అండ్ హాట్ ప్యాక్. మంచిగా ఎంతమంది వచ్చినా ఈజీగా సర్వ్ చేసుకునేలాగుంది. బావ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి మా అమ్మ తీసుకొచ్చారు. అమ్మ అంటే గుర్తొచ్చింది. మీరు అమ్మ అంటారా? పెద్దమ్మ అంటారా? కొన్ని ఏరియాస్‌లో అమ్మ అని పిలుస్తాం. కొన్ని ఏరియాస్‌లో పెద్దమ్మ అంటాము. నేను మా అమ్మ అని చెప్పిన ప్రతిసారి ఆమా అంటే అని అడిగేవాళ్ళు ఎటకారంగా. సో, మీ సైడ్ ఏమంటారు? మీరు ఈ వ్లాగ్ ఇంత దూరం గనుక చూస్తే ఆన్సర్ చెప్పాలనుకుంటే కమెంట్‌లో చెప్పండి. మీ సైడ్ ఏమంటారనేసి. సో, నాకు ఇందులో పాన్ టైప్ ఉంటదని నాకు ముందే తెలుసు. హింట్ ఇచ్చేశారు. సో, నువ్వు మంచిగా చికెన్ చేసుకోవడానికి అన్నారు. ఒకవేళ నేను కుక్ చేస్తే చికెన్ ఖచ్చితంగా దీనిలోనే కుక్ చేస్తా. గ్లాస్ లిడ్ వచ్చింది. సూపర్ క్వాలిటీ ఉంది. అండ్ మన చేతిలోనే బలం ఉండదు. కింద పడేస్తానని ఎలా తీసానో అలాగే సర్ది సైడ్‌కి పెట్టేసా. నెక్స్ట్ గిఫ్ట్ చాలా బరువుగా ఉంది. దీనిలో కూడా ఏముందో నాకు ముందే తెలుసు. డిన్నర్ సెట్ అనమాట. ఇది గిఫ్ట్ అన్నయ్య నుంచి, భవ్య నుంచి వచ్చింది. గుంటూరు నుంచే. అయితే దీనిలో ఏమున్నాయంటే చాలా వెయిట్ ఉంది. భలే సెట్ చేశారు. అన్ని ఐటెమ్స్ అంత చిన్న బాక్స్‌లో. డిన్నర్ ప్లేట్స్ 6 ఉన్నాయి. అన్నీ 6, 6 చొప్పున ఉన్నాయి. డిన్నర్ ప్లేట్స్, చిన్ని టిఫిన్ ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్, ఫోర్క్ అండ్ బౌల్స్ ఇచ్చారు. 3 రకాల సైజెస్‌లో ఉన్నాయి. క్వాలిటీ సూపర్‌గా ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ మేము అనుకున్నట్టు ప్యాకింగ్ రాలేదు కానీ ఐటెమ్స్ మాత్రం చిన్న దాంట్లో భలే ప్యాక్ చేసి ఇచ్చారు. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ భవ్య, అన్నయ్య. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి నాకు తెలిసి మా ఫ్రెండ్ వాళ్ళు అనుకుంటున్నాను. బెస్ట్ విషెస్ గోపి అనమాట మా ఫ్రెండ్. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ కరెక్ట్ కాదంటారు చాలామంది. అంటే రోజులు బాగాలేవు, అలాగే ఉన్నారు కూడా, చాలా చూస్తున్నాం. కానీ మేమిద్దరం ఆన్లైన్‌లోనే కలిసాము. ఎలా అంటే అక్క తమ్ముడులాగా. వాళ్ళ వైఫ్ కూడా నన్ను వదిన అని నోరారా పిలుస్తది. సో, వాళ్ళు నా మిస్టేక్ ఉంది. నేను సరిగ్గా ఇన్వైట్ చేయలేకపోయాను నా ఫ్రెండ్స్‌ని. సో, జస్ట్ నా ఇన్విటేషన్ వీడియో చూసి నా పెళ్ళికి అటెండ్ అయ్యారు. గిఫ్ట్ తీసుకొచ్చారు. చాలా హ్యాపీ. గోపి అండ్ శ్రీలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఐయామ్ సారీ నేను సరిగ్గా ఇన్వైట్ చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ కూడా సేమ్ బాక్స్‌లా ఉంది. సేమ్ వచ్చాయేమో అనుకోకుండా అనుకున్నాము. కానీ కాదు. దీనిలో వినాయక స్వామి ఉన్నారు. ఇందాక మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చింది కపుల్స్ అలా ఉంది. నెక్స్ట్ కూడా మా ఫ్రెండ్ అనమాట. 6th to 10th మేము కలిసి చదువుకున్నాము. రమ్యలత, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. మా హస్బెండ్‌కి కూడా షర్ట్, ప్యాంట్ తీసుకొచ్చింది. కానీ అవి గిఫ్ట్‌లో ఎక్కడో కలిసిపోయినాయి. థ్యాంక్ యూ రా. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ కొన్ని గిఫ్ట్స్ మీద బెస్ట్ విషెస్ అని ఉంది. కంగ్రాట్స్ అని రాసున్నారు కానీ వాళ్ళ నేమ్ కానీ, అడ్రస్ కానీ ఏమీ మెన్షన్ చేయలేదు. సో, నేను చెప్పలేకపోతే గనుక నన్ను తిట్టుకోవద్దండి మన వ్లాగ్ చూసేవాళ్ళు చూస్తుంటే కనుక. అండ్ దీనిలో రాధాకృష్ణులు ఉన్నారు. చాలా బాగుంది. వీడియోలో ఎలా వస్తుందో తెలీదు కానీ రియల్‌గా కలర్ కాంబినేషన్ అదంతా చూస్తే భలే ఉంది. దాని మీద లైటింగ్ లాగా ఉంది. అది లైటింగో కాదో నాకు అర్థం కాలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరిచ్చారో తెలీదు. నాకు దాని మీద పేరు లేదండి, సారీ. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ కూడా ఇలా వాల్‌కి హ్యాంగ్ చేసుకునే ఫోటో లాంటిదనమాట. ఇది మాకు వెల్ విషర్స్ కమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సుధాకర్ అంకుల్ వాళ్ళు తీసుకొచ్చారు. వినాయక స్వామి ఉన్నారు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఈ గిఫ్ట్ వచ్చేసి నాదా మీదా, మీ సైడా మా సైడా అని అనుకుంటున్నాము పేరు చూసాక. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అని ఒక క్లారిటీ వచ్చింది. దీనిలో కూడా హాట్ ప్యాక్స్ ఉంటాయి కదా, బాక్సెస్, అలాంటి సెట్ అనమాట. 3 డిఫరెంట్ సైజెస్‌లో వచ్చాయి. చాలా యూజ్‌ఫుల్లే. అన్ని గిఫ్ట్స్ నాకు భలే యూజ్ అయ్యేలాగే వచ్చాయి. ఇంట్లోకి కావాల్సినవే తెచ్చారు. ఎంతైనా పెద్దవాళ్ళేనండి. ముందుగా ఆలోచిస్తారు కదా! ఇది కూడా స్టీల్ టైప్ ఉన్నాయి. చాలా బాగున్నాయి.
చాలా యూజ్‌ఫుల్ అసలు. అంకుల్ మీ పేరు నాకు గుర్తులేదు గానీ థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. ఇది మా హస్బెండ్ వాళ్ళ గిఫ్ట్ కదా! సైడ్ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ ఇది ఖచ్చితంగా మా చిన్న మావయ్య ఇచ్చింది. అంటే నేను ఆ రోజు మా వాళ్ళొచ్చి గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు చూస్తున్నాను, తీసుకుంటున్నాను కానీ నాకు వాళ్ళని చూసుకునే సరిపోయింది. అదంటారు కదా! కడుపు నిండిపోయిందని. సో, ఆ ఫీలింగ్‌లో ఉన్నాననమాట ఆ 2 రోజులు. సో, అప్పుడు నేను మా వాళ్ళు ఏమిస్తున్నారు, ఏ కలర్‌లో ఉన్నాయనేది నేనసలు చూసుకోలేకపోయా. కానీ దీన్ని చూసినాక నాకు మా మావయ్యే తెచ్చారు, చిన్న మావయ్య అనే ఒక క్లారిటీ వచ్చింది. నేను ఆయన నుంచి ఇదే ఎక్స్‌పెక్ట్ చేశాం మేము కూడా. ఎందుకంటే మావయ్య వాళ్ళు తిరుపతిలో ఉంటారు. ఆబ్వియస్‌లీ వెంకటేశ్వర స్వామి రావాలనే అనుకున్నాను. మావయ్య అదే తీసుకొచ్చారు ఫోటో. చాలా బావుంది. నేను దీనిలో చూపించలేకపోయినా అది గ్లాస్ అనమాట. ఇటు సైడ్ స్వామివారున్నారు. ఆ బ్యాక్ సైడ్ కూడా స్వామివారే ఉన్నారు. చాలా బావుంది. యూనిక్‌గా ఉంది. మావయ్య థాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది మా అమ్మ వాళ్ళు మా అమ్మ వర్క్ చేసే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళ కొలీగ్స్ వచ్చారు. ఎస్ఎస్ఎఫ్ సమరసత సేవా ఫౌండేషన్ అనమాట. సో, ఆ ఫౌండేషన్ నుంచి అక్క వాళ్ళు, ఇంకా సార్ వాళ్ళందరూ వచ్చారు. చాలా హ్యాపీ. పిలిచారులే ఏదో వాళ్ళ దూరము ఏం వెళ్తాంలే అనుకోకుండా అందరూ వచ్చారు. ఉన్నంత సేపు హ్యాపీగున్నారు. మంచి టైమ్ స్పెండ్ చేశారు. అండ్ అందరూ కలిసి నాకంటూ ఒక గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. ఇది గ్రైండర్. పెళ్ళిలో ఫన్ ఏంటంటే అదేదో వెయిట్‌లెస్ గిఫ్ట్ లాగా నా చేతిలో పెట్టేసారు డైరెక్ట్ తీసుకొచ్చి సచ్చెని మొయలేక. తర్వాత ఏంటిదంటే గ్రైండర్ అంటున్నారు ఈజీగా. పట్టుకొని నేను అరిసి కేకలేసాననమాట. అండ్ థాంక్ యూ సో మచ్ సార్ వాళ్ళకి, మేడం వాళ్ళకి అందరికీ. అండ్ మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి మనకి. నాకు గ్రైండర్ యూజ్ చేయడం రాదు కానీ నేర్చుకొని ఖచ్చితంగా వాడతానిది. అండ్ థాంక్స్ అండి. వచ్చిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. అండ్ రాబోయే 2 బాక్సెస్ నాకసలు ఐడియా లేదు. నేను చూడలేదసలు ఇవి ఎవరు తెచ్చారు ఏంటనేది. మా మమ్మీ వాళ్ళకి ఐడియా ఉంది గానీ వాళ్ళు నాకేం చెప్పలేదు. దాని మీద చిన్న హింట్ దొరికింది బాపట్ల అని. ఇంకా అర్థమైంది మా పెద్ద మావయ్య, అత్తయ్య తీసుకొచ్చారని. ఏంటి ఇప్పుడు పెళ్ళైతుంది గదా! పెళ్ళయ్యింది. సడెన్‌గా ఫ్యామిలీ వేరు కాపురం పెట్టాలి అంటే మనకి కొన్ని సామాన్లు కావాలి ఆబ్వియస్‌లీ. నాకిది పుట్టింటి సారే అనాలి. ఎందుకు అంటున్నానంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తది. ఎవ్రీథింగ్ ప్రతీదీ ఉన్నాయి అందులో. నేనింక ఏది బయట కొనుక్కోక్కర్లేదు. అవి చూసినప్పుడు ఇంకా వస్తున్నాయి అని సర్ప్రైజ్ ఫీల్ అయ్యా ఫస్ట్. అన్నీ ప్రతిది గ్లాసెస్, ప్లేట్స్, హాట్ బాక్సులు, క్యారియర్, ఇంకా వాటర్ బాటిల్స్, ఈవెన్ సాల్ట్ ఏసుకునే చిన్న చిన్న టిన్స్ అన్నీ సర్దున్నాయి. మేమందరం ఫస్ట్ ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు, రికార్డ్ చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్కటి వస్తుంటే అక్షయ పాత్రలాగా వస్తూనే ఉన్నాయన్నమాట. కానీ అదంతా అయిపోయింది. అన్నీ సర్దేసుకున్నాము. నాకు తర్వాత నేను ఎందుకో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు చాలా ఏడుపొచ్చేసింది. ఎందుకో తెలీదు. ఆహ్, చాలా హ్యాపీగా గూడా అనిపిచ్చింది. ఆహ్, అంటే ఎవరికైనా రిలేటివ్స్ మామయ్యలు, అత్తయ్యలు, బాబాయిలు, పెదనాన్నలు అందరూ ఇంపార్టెంటే. చాలా మంచి బాండ్ ఉంటది. ఒక లవ్, ఎఫెక్షన్‌తో కూడిన బాండ్స్ ఉంటాయి. అంటే నీకేనా అమ్మ చుట్టాలు అంటే అందరికుంటారు. కానీ నాకు కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈ వీడియోలో చెప్తున్నా, నా సబ్స్క్రైబర్స్‌కి షేర్ చేస్తున్నా. మా మమ్మీ, అమ్మ సింగిల్ పేరెంట్. సో, నా లైఫ్ కానీ, మా అక్క లైఫ్ కానీ, మా అమ్మ ఎంత ఇంపార్టెంట్ రోలో, మా అత్తయ్య, మామయ్యలు, పెద్దమ్మ, పెదనాన్నలు, అన్నయ్య వాళ్ళు అందరూ ఇంపార్టెంటే. ఎవరి బాధ్యత ప్రకారం వాళ్ళు ఏ స్టెప్ అంటే ఇది నేను చెయ్యాలి, ఇది చేయాలని చెప్పి అన్నీ ప్లాన్డ్‌గా జరిగాయి. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ గిఫ్ట్స్ ఏమో గానీ నాకు మా వాళ్ళందరినీ కొంచెం సేపు కళ్ళ ముందు చూసుకోవడం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంత ఎమోషన్ అయ్యాను, ఎందుకు అనేది నాకు తెలీదు. మేబీ పెళ్లి అని అనుకున్నప్పటి నుంచి నాకలా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు. తలుచుకోగానే ఏడుపొచ్చేస్తుంది. అందరు ఆడపిల్లలకి ఇలాగే ఉంటుందా? ఉండే ఉండొచ్చు. అండ్ మాట్లాడుతున్నాను చూసారా? సెకండ్ గిఫ్ట్ ఓపెన్ చేసి అయినా వస్తూనే ఉన్నాయి. నాకనిపిచ్చింది అంటే మా అత్తయ్య ఇంత ఆలోచిస్తారా పెద్దవాళ్ళు. దీనికి ఇది ఉంటే బావుంటది, ఇబ్బంది పడకూడదు, ఇవన్నీ ఉండాలని చెప్పి పెద్దమ్మ గానీ, అత్తయ్య వాళ్ళు గానీ, మావయ్య వాళ్ళు గానీ అన్నీ ముందే ఆలోచించి నాకు అరేంజ్ చేసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా మా వాళ్ళందరికీ, నా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు మళ్ళీ చెప్తున్నా గిఫ్ట్స్ కంటే గూడా మీరందరూ రావడమే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. కడుపు నిండిపోయిందనమాట. చాలా అంటే చాలా మెమరబుల్ ఆ కొంచెం సేపు.
బోర్ కొట్టిస్తే ఎమోషనల్ అయ్యాను ఇప్పుడు కూడా. ఐయామ్ సారీ అండి. ఓకే. నా గిఫ్ట్స్ ఇంకానే వస్తూనే ఉంటాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.